సమస్యల సుడిగుండంలో జనగామలోని బాలాజీనగర్, జ్యోతినగర్లు ఉన్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో సిపిఎం నాయకులు బూడిద గోపి ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు సందర్శించిన అనంతరం మాట్లాడారు. అత్యంత వెనుకబడిన మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కూడా లేని విధంగా దారుణమైన స్థితిలో 3వ వార్డు ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి శివ, శ్రీనివాస్, కాలనీ వాసులు మాసంపల్లి నర్సయ్య, మంగళంపల్లి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఉద్యోగులు ఎండి ఖాదిర్, అడగాని శ్రీనివాస్, దైతర వేమన, ఎండి నజీమా పలువురు ఉన్నారు. బాలాజీనగర్ లో మోరీలను, బాలాజీనగర్ లో డ్రైనేజీ వ్యవస్థను, దోమలను, కోతులను నివారించి ప్రజల ప్రాణాలను, దోమలను నివారించి పసిపిల్లల ఆరోగ్యాలను, దోమల మందును వెంటనే పరిష్కరించాలి. బాలాజీనగర్ లో ప్రజల సమస్యలను, 3వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు, 3వ వార్డులో దోమల నివారణ చర్యలు. కంపు కొడుతుంది బాలాజీనగర్. చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు, అంత ఉద్యోగస్తులు, ఇంటి చుట్టూ చూస్తే గబ్బిలాల వాసన లెక్క ఉన్నది బాలాజీనగర్ పరిస్థితి. ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. దోమలు, కోతులు, కుక్కలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో బాలాజీనగర్ ఉన్నది. గంగాపట్నంలోని మురికి నీరు అంతా కూడా ఈ బాలాజీనగర్ నుంచే కిందికి పోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థను తక్షణం జిల్లా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటేష్ గారు, కలెక్టర్ ఉన్నాడు, ఆయన తక్షణం ఈ బాలాజీనగర్ను ఒకసారి పర్యటన చేసి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి బాలాజీనగర్ సర్వే సిపిఎం నిర్వహిస్తూ ఉంటే ప్రజలందరూ చెప్తా ఉన్నారు. తక్షణం దీనిపైన చర్యలు చేపట్టాలని, లేకుంటే 11వ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.